వెల్కమ్ టు భారత వనితా టీవీ. కొండవీటి ఫెస్ట్ పోస్టర్లను ఆవిష్కరించిన పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి, ట్రైనీ కలెక్టర్ కల్పశ్రీ మరియు జిల్లా అధికారులు పల్నాడు జిల్లాలో ప్రముఖ పర్యాటక కేంద్రమైన కొండవీటి కోటని మరింత ప్రాచుర్యంలోకి తెచ్చి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసే విధంగా చర్యలు చేపట్టారు. కొండవీటి ఫెస్ట్ కి సంబంధించి పోస్టర్లను బుధవారం జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి అధికారులతో కలిసి ఆవిష్కరించారు. అందులో భాగంగా ఈ నెల 10, 11 తారీఖులలో కొండవీటి ఫెస్ట్ 2024ను ఘనంగా నిర్వహించనున్న నేపథ్యంలో హెలిరైడ్ మరియు సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనదలిచిన వారు హెలిరైడ్ 6-7 నిమిషాలకై టికెట్ ఒక్కింటికి 4,500 రూపాయలు. సంప్రదించవలసిన నెంబర్లు మహేష్ 7483432752 94003999. అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనదలిచిన వారు డి రేవతి 9440642122. క్లాసిక్ మరియు వెస్టర్న్ మరలా గెలిచిన వారికి ప్రథమ బహుమతి 15,116 రూపాయలు, ద్వితీయ బహుమతి 10,116 రూపాయలు, తృతీయ బహుమతిగా 5,116 రూపాయలను అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా పారా మోటరింగ్ సంబంధించి టికెట్ ధర 2,000 రూపాయలు మరియు హాట్ ఎయిర్ బెలూన్ 500 రూపాయలను ధర నిర్ణయించడమైనదని ఆయన పారా మోటరింగ్ సంబంధించి వంశీ నెంబర్ 9886862985 సంప్రదించి కొండవీటి ఫెస్ట్ను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి నేడు ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కొండవీటి ఫెస్ట్ కి సంబంధించి పోస్టర్ల ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ తో పాటు ట్రైనీ కలెక్టర్ కల్పశ్రీ మరియు జిల్లా అధికారులు ఉన్నారు. ఇక్కడ కొండవీటి రెడ్డి రాజులు 13-14 శతాబ్దాలు పరిపాలించిన కొండవీటి రెడ్డి రాజులు వాళ్ళకి సంబంధించిన కోట అటు ఆనవాళ్ళు ఉన్నాయి. అది రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో ఉండడం వల్ల, దాన్ని పూర్తిగా ఫారెస్ట్ కంట్రోల్లో ఉండడం వల్ల ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళే నగరవనం అన్న కాన్సెప్ట్తో సుమారు 4 కోట్ల రూపాయలతోటి ఆ నగరవనం నిధుల నుంచి అనేక కార్యక్రమాలు చేయడం జరిగిందనమాట. వీటితో పాటు ప్రభుత్వ సపోర్ట్తో దానికి ఘాట్ రోడ్ కూడా నిర్మించడం జరిగింది. అయితే మేము ఇక్కడ కొత్త జిల్లా ఏర్పడ్డాక, నేను కలెక్టర్గా ఛార్జ్ తీసుకున్నాక, కొత్తగా డిఎఫ్ఓ గారు వచ్చాక మరింత శ్రద్ధ పెట్టి అక్కడ ఇప్పుడు ఈ కోటతో పాటు అక్కడికి వచ్చిన వాళ్ళకి కాస్త యాక్టివిటీస్లా కూడా ఉంటే బాగుంటుంది. పిల్లలు ఆడుకోవడానికి కానీ, పెద్దలు కానీ ఒక అడ్వెంచర్ లాగా కొంచెం సాంస్కృత్యాలు లాంటివి చేస్తే ఒక మంచి జ్ఞాపకాలతో మళ్ళీ కొండవీటి నుంచి తిరిగి వెళ్ళి ఇంకొంతమంది ఎక్కువగా మనకి పర్యాటకులు తీసుకురావడానికి ఆస్కారం ఉంటుందనే ఉద్దేశంతో అక్కడ ట్రెక్కింగ్ని స్టార్ట్ చేశాము. తర్వాత రాక్ క్లైంబింగ్, షూటింగ్, ఆర్చరీ, వీటితో పాటు ఈ మధ్యనే అక్కడ వెదుళ్ళ చెరువు అని ఒక చెరువు ఉంది. అక్కడ ఎప్పుడు కూడా పెరినియల్ వాటర్, అంటే ఆ ట్యాంక్లో ఎప్పుడు వాటర్ ఉంటుంది. అక్కడ కొంచెం అదంతా కూడా చాలా కష్టసాధ్యమైన పైనప్పుడు కూడా అందులో ఉన్న అంతా కూడా క్లియర్ చేసి బుషెస్ కానీ అన్నీ వాటిని ప్రాపర్గా ఒక చెరువులాగా తయారు చేసి డెక్ ఏర్పాటు చేసి ఇప్పుడు అక్కడ బోటింగ్, కయాకింగ్ ఈ రెండు కూడా, అలాగే ఫిషింగ్ జోన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా ఒక మంచి వాతావరణంలో ఈ కొండవీటి ఫెస్టివల్ 2024 అన్నది ప్లాన్ చేసి మీ అందరికీ కూడా కొండవీటి ఫెస్ట్ 2024 కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి ప్రజలు తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పల్నాడు జిల్లా అటవీ శాఖ అధికారి రామచంద్రారెడ్డి కోరారు. ఫిబ్రవరి 10th and 11th సెకండ్ సాటర్డే అండ్ సండే కొండవీటి ఫెస్ట్ జరుపుకోబోతున్నాం. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, పల్నాడు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఈ కొండవీటి ఫెస్ట్కి సంబంధించి అన్ని ప్రిపరేటరీ యాక్టివిటీస్ కూడా చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. సో ముఖ్యంగా కొండవీడు నగరవనం అన్నది గత 2 సంవత్సరాల్లో ముఖ్యంగా కొత్తగా పల్నాడు జిల్లా ఏర్పడ్డ తర్వాత బాగా డెవలప్మెంట్ వర్క్స్ జరిగినాయి. అందులో భాగంగా అడ్వెంచర్ ఫెస్టివల్ యాక్టివిటీస్గా రాక్ క్లైంబింగ్, ర్యాపిలింగ్, ఆర్చరీ, రైఫిల్ షూటింగ్, అలాగే ట్రెక్కింగ్, నైట్ టెంట్ క్యాంపింగ్, రీసెంట్గా కయాకింగ్, బోటింగ్ యాక్టివిటీ, ఇవన్నీ కూడా అడ్వెంచర్ యాక్టివిటీస్ మనం విజిటర్స్కి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. దీంతోపాటు చిల్డ్రన్ ప్లే ఏరియాని ఇంకా అభివృద్ధి చేయడం, అలాగే అక్కడ వచ్చిన వాళ్ళకి వాష్రూమ్ ఫెసిలిటీస్ కూడా ఇంకా ఇంప్రూవ్ చేయడం, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ, వాష్రూమ్ ఫెసిలిటీ ఇవన్నీ కూడా ఇంప్రూవ్ చేయడం, అలాగే వాకింగ్ ట్రాక్ కూడా ఇంప్రూవ్ చేయడం, వేమన మండపాన్ని కూడా ఇంప్రూవ్ చేయడం, ఇవన్నీ కూడా వర్క్స్ అన్నీ కూడా జరుగుతున్నాయి. కొత్తగా ఓపెన్ ఇంటర్ప్రిటేషన్ సెంటర్, అంటే అక్కడ రూల్ చేసినటువంటి రెడ్డి కింగ్స్ వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఓపెన్ ఇంటర్ప్రిటేషన్ సెంటర్గా కూడా పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా వచ్చే విజిటర్స్కి అందరికీ కూడా అందుబాటులో ఉంటాయి. ఇవి కాకుండా
2 days సెకండ్ సాటర్డే అండ్ సండే 2 days కూడా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ హెలీ టూర్ అంటే జాయ్ రైడ్, హెలికాప్టర్ ద్వారా జాయ్ రైడ్ని ప్లాన్ చేస్తున్నాం. అలాగే హాట్ ఎయిర్ బెలూన్, ఇవన్నీ కూడా మనకి కొండవీడు వ్యూ అంతా కూడా 360 degrees వ్యూ, టాప్ వ్యూలో మనకి ఇంకా ఆహ్లాదకరంగా మనం అన్నీ కూడా చూడటానికి అవకాశం ఉంటుంది. అలాగే హార్స్ రైడ్ కూడా ప్లాన్ చేస్తున్నారు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్. ఇవన్నీ కూడా అలాగే వచ్చిన విజిటర్స్కి అందరికీ కూడా కల్చరల్ ప్రోగ్రామ్స్, ఫుడ్ కోర్ట్, ఫుడ్ ఫెస్టివల్, ఫ్లవర్ ఫెస్టివల్, శాండ్ ఆర్ట్ ఎగ్జిబిషన్, అంటే కొండవీడికి సంబంధించిన హిస్టారికల్ ఈవెంట్స్ అన్నీ కూడా ఆ ఎగ్జిబిషన్లో ఉండడం జరిగింది. అలాగే కొత్తగా ఫామ్ అయిన పల్నాడు జిల్లాకు సంబంధించి కూడా ఆ ఎగ్జిబిషన్లో హిస్టారికల్ ఈవెంట్స్ అన్నీ కూడా అందులో పొందుపరచడం జరుగుతుంది. సో వచ్చిన విజిటర్స్ అందరూ కూడా అన్ని ఫెసిలిటీస్ని చూస్తూ అడ్వెంచర్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తూ చాలా మెమరీస్ అన్నీ కూడా అక్కడి నుంచి తీసుకువెళ్తారని మేము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఆకాంక్షిస్తాం. థ్యాంక్ యూ. హలో అమ్మా, ఏంటి దగ్గుతున్నావు? నాకేమైంది నాన్న, నేను బాగున్నాను. నీ కాలేజ్, హాస్టల్, వాతావరణం అంతా బానే ఉందా? నో వరీస్, బట్ నేను చెప్తూనే ఉన్నాను వెళ్ళను వెళ్ళను అని. ఇప్పుడు చూడు, ఒక్కదాని అయిపోయావు. నీ గురించి ఎవరు కేర్ తీసుకుంటారు? నా గురించి ఏం బాధపడకు నాన్న. నువ్వు అమ్మా, చెప్పు నాన్న. మిస్ యూ అమ్మా. మిస్ యూ టూ నాన్న. బాయ్. గ్లోబల్ డయాగ్నోస్టిక్స్ ఇప్పుడు అందిస్తుంది ఆండ్రాయిడ్ యాప్ టెక్నాలజీ హోమ్ సర్వీస్. యాప్ ద్వారా లేదా ఫోన్ కాల్ ద్వారా అపాయింట్మెంట్ బుక్ చేసుకుని మీ హెల్త్ చెక్ చేసుకోండి. బుక్ చేసుకో, నీ హెల్త్ చెక్ చేసుకో. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో అత్యధిక సక్సెస్ రేట్ తో ఎన్నో హై రిస్క్ ప్రెగ్నెన్సీ కేసులకు సమర్థవంతంగా వైద్య సేవలందించి 4 కిలోల బేబీని కూడా సాధారణ కాన్పు చేసిన అనుభవజ్ఞులైన స్త్రీల ప్రసూతి మరియు సంతాన సాఫల్యత వైద్య నిపుణులు డాక్టర్ రాధి ప్రియా చెరుకూరి, ఎంబీబీఎస్, డీజీఓ, ఎఫ్ఎంఏఎస్, డిప్లొమా ఇన్ ఏఆర్టీ అండ్ ఆర్ఎం గారిచే నూతనంగా ప్రారంభించబడిన ప్రత్యేక స్త్రీల వైద్యశాల హిమబిందు మెటర్నిటీ అండ్ ఫెర్టిలిటీ హాస్పిటల్. నెలసరి సమస్యలు, మెనోపాజ్, అండాశయ కణుతులు, గర్భాశయ క్యాన్సర్ కు వ్యాక్సిన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, నొప్పిలేని కాన్పు, పోస్ట్ మెనోపాజ్ బ్లీడింగ్, వైట్ డిశ్చార్జ్, గర్భం నిలవకపోవడం, తరచూ గర్భస్రావం, పీసీఓడీ సమస్యలు, డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ, హిస్ట్రోస్కోపీ, క్రయోథెరపీ, ఐయుఐ, హెచ్ఎస్జీ, సెమెన్ అనాలిసిస్ మొదలగు వైద్య సేవలు లభించును. పరిశుభ్రమైన ఇన్పేషెంట్ రూమ్స్, అత్యాధునిక హైడ్రాలిక్ లేబర్ టేబుల్, అధునాతన పరికరాలతో ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ మొదలగు సౌకర్యాలు కలవు. అన్ని రకాల స్త్రీల వైద్య సేవలకు సంప్రదించండి హిమబిందు మెటర్నిటీ అండ్ ఫెర్టిలిటీ హాస్పిటల్, కలెక్టర్ ఆఫీస్ రోడ్, చెరుకూరి హాస్పిటల్ ప్రక్కన, నవోదయ నగర్, నర్సరావుపేట. ఫోన్స్ 08647 356175 మరియు 9885148989. హిమబిందు మెటర్నిటీ అండ్ ఫెర్టిలిటీ హాస్పిటల్. జనరల్ మెడిసిన్ అండ్ జనరల్ సర్జరీ, క్రిటికల్ కేర్, ఈఎన్టీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, న్యూరాలజీ అండ్ న్యూరో సర్జరీ, గైనకాలజీ, పిడియాట్రిక్ సర్జరీ విభాగాలలో నిష్ణాతులైన వైద్య నిపుణులచే ఆధునిక వైద్యం అందరికీ అందుబాటులో అందిస్తున్న వైద్యశాల మదర్ తెరిసా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, పాత పల్నాడు బస్టాండ్, నరసరావుపేట, స్టేట్ బ్యాంక్ రోడ్, సత్తెనపల్లి. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచిత ఆపరేషన్స్ చేయబడును. ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి ఏర్పాటు చేసిన ఆత్మీయ సభకు రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా గురజాల నియోజకవర్గ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, నాయకులు, కార్యకర్తలు వేలాదిగా తరలివచ్చి ఈ ఆత్మీయ సభలో పాల్గొనాలని పల్నాడు బడుగు బలహీన వర్గాల ఐక్యవేదిక సభ్యులు నల్లబోతుల నరసింహ కోరారు. ఈరోజు పిడిగురాల పట్టణం జానపద రోడ్ల గల సత్యసాయి కళ్యాణ మండపంలో జరుగుతున్నటువంటి జంగా కృష్ణమూర్తి గారి ఆత్మీయ సభ. ఇది ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన మీటింగ్ కాదు. ఈ కష్టకాలంలో 30 సంవత్సరాల్లో జంగా కృష్ణమూర్తి గారు అన్నట్టు ఉన్న కార్యకర్త ప్రజలు అభిమానుల కోసం ఈ ఆత్మీయ సభ ఏర్పాటు చేస్తున్నారు. గురిజన నియోజకవర్గ ప్రజలందరూ కార్యక్రమంలో పాల్గొని దీన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాను. ఇప్పుడు నరసింహ, పల్నాడు ఐక్యవేదిక, బలహీన వర్గాల ఐక్యవేదిక. హైదరాబాద్లో ఎన్ఐఏ సోదాలు. హైదరాబాద్లోని పలు చోట్ల ఎన్ఐఏ సోదాలు కొనసాగుతున్నాయి. విరసం నాయకుడి వరవరావు అల్లుడు, వీక్షణం పత్రిక ఎడిటర్ ఎన్ వేణుగోపాలరావు ఇంట్లో
గురువారం తెల్లవారుజాము నుంచే ఎన్ఐఏ సోదాలు చేపట్టారు. కాగా మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఎల్బీ నగర్లో రవిశర్మ ఇంట్లో సైతం తనిఖీలు కొనసాగుతున్నాయి. ఎన్ఐఏ సోదాలకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. 2,86,389 కోట్లతో 2024-25 వార్షిక బడ్జెట్, 2,86,389 కోట్లతో 2024-25 వార్షిక బడ్జెట్ను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఏ శాఖకు ఎంత కేటాయించారనే విషయాన్ని ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. రెవెన్యూ వ్యయం 2,30,110 కోట్లుగా, మూలధన వ్యయం 30,530 కోట్లు, రెవెన్యూ లోటు 24,758 కోట్లుగా ఉందన్నారు. ద్రవ్య లోటు 55,817 కోట్లు, జిఎస్డిపిలో ద్రవ్య లోటు 3.51% ఉందని తెలిపారు. 1,35,000 మంది ప్రభుత్వ ఉద్యోగాలతో గ్రామ సచివాలయాల ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. 2.6 లక్షల మంది వాలంటీర్ల నియామకం, 13 నుంచి 26కు జిల్లాలు పెంచారు. 55 నుంచి 78కు రెవెన్యూ డివిజన్ల పెంపు చేశారు. 1000 పాఠశాలల్లో సిబిఎస్ఈ సిలబస్ను ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఐబీ విధానం వినూత్న పద్ధతుల ద్వారా విద్యా బోధనను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సులభతరం చేసినట్లు చెప్పారు. 47 లక్షల మంది విద్యార్థులకు జగనన్న విద్యా కానుకకు 3,367 కోట్లు, 99.81% పాఠశాలల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించారు. జగనన్న గోరుముద్ద కోసం 1910 కోట్లు ఖర్చు చేశారు. మన ప్రభుత్వం కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, పరిపాలన ఏదైతే ఇచ్చామో ఇప్పటి వరకు ఎవ్వరు కూడా చేయలేదని చెప్పి ఈరోజు గర్వంగా మనం చెప్పొచ్చు అధ్యక్ష. మా ప్రభుత్వం యొక్క కొన్ని ముఖ్యమైన వినూత్న కార్యక్రమాల ప్రభావం మరియు వాటి సత్ఫలితాలను గౌరవ సభకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. మన విధానాలు అధ్యక్ష 7 రకాలుగా 7 భాగాలుగా మనం దాన్ని విభజించవచ్చు అధ్యక్ష. ఆ 7 భాగాలు కూడా ఒక భాగం తర్వాత ఒక భాగము క్లియర్గా ఆ విధానం ఏమి, ఆ పరిపాలన విధానం ఏమి, ఆ ఆలోచన ఏమి, ఆ ఆలోచన వెనకాల దాని కారణమేమి, అయితే ఆ ఆలోచన పరిపాలన వలన యాక్చువల్గా రిజల్ట్ ఏమి, అవుట్కమ్ ఏమనేది కూడా నేను చెప్పబోతా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే ఈ బడ్జెట్లో ఈ ముఖ్యంగా అవుట్కమ్ అధ్యక్ష 5 సంవత్సరాల పాలన తర్వాత అవుట్కమ్ ఏమొచ్చింది అనేది అధ్యక్ష. అయితే ఆ 7 విధానాలు వచ్చేసి అధ్యక్ష, సుపరిపాలన ఆంధ్ర, సామర్థ్య ఆంధ్ర, మన మహిళా మహారాణుల ఆంధ్ర అధ్యక్ష. ఐ రిపీట్ అధ్యక్ష, మన మహిళా మహారాణుల ఆంధ్ర, అన్నపూర్ణ ఆంధ్ర, సంక్షేమ ఆంధ్ర, సంపన్న ఆంధ్ర, భూభద్ర ఆంధ్ర. కుమారుడి హత్య కేసులో తల్లి ప్రియుడు అరెస్ట్. గుంటూరులోని నగరపాలెం పోలీస్ స్టేషన్ పరిధి శ్రీనివాసరావుపేట పీకలవాగు వద్ద అక్రమ సంబంధ నేపథ్యంలో హత్య జరిగింది. కన్న కొడుకు సుభానీని తల్లి షేక్ జరీనా బేగం, ప్రియుడు చిన్న బాజీ కలిసి రోకలి బండతో కొట్టి హతమార్చారు. తల్లి వాలకం నచ్చని సుభాని అభ్యంతరం వ్యక్తం చేయడంతో చంపినట్లు తెలిపారు. కేసులోని 20 ముద్దాయిలను వెస్ట్ డీఎస్పీ ఉమా మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో సిఐ నరేష్ బుధవారం అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు.